అప్పుడే సీత నుంచి మళ్ళీ పార్వతి అవుతుంది సారీ అని చెప్పి. అంటే సీతగా గుర్తుపట్టాడు. సీతల్ వేషంలో పార్వతీదేవి ఉందని గుర్తుపట్టాడు. లేకపోతే సీత అనుకుని ఉంటే ఏమవుతుండే? మరి అంత ప్రేమ ఉంది రాముడికి. అప్పుడు సీతాదేవి మళ్ళీ పార్వతిగా మారి శివుని దగ్గరికి వెళ్ళిపోతుంది. శివుడు ఎలా పరీక్షించావంటాడు. పరీక్షించాను నేను ఇలా అంటాడు. ఎలా అంటే మామూలుగా పరీక్షించి వచ్చానంటే లేదు నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, సీతాదేవి వేషం వేసుకొని నువ్వు రాముని పక్కన నడిచావు, రాముడు నిన్ను గుర్తుపట్టి పార్వతి అన్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే సీత అని అనుకుని ఉంటే నువ్వు ఆయనకే సొంతం అయిపోయేదానివి కదా అనేసి పరిపరి విధముల మాటలు మాట్లాడతాడు. ఇంకా మాటలన్నీ వివరించి చెప్తాను. అప్పుడు ఆమె అయ్యో ఎంత తప్పు చేశాను, చేసిన తప్పు మళ్ళీ దాచిపెట్టడం మరీ తప్పు అని. మరి రాముడు అంటే నాకు కూడా అలా ఇష్టం అనిపించింది సడన్గా. ఎందుకంటే ఏకపత్ని వ్రతుడు, మరి ఆమెను అంత ప్రేమిస్తున్నాడు. ఆ ఒక్క క్షణం అలా సీతగా మారాలని అనిపించడం నాకు అంటే నా ఆలోచన అలా రావడం, ఆయన పక్కన సీతగా ఉండాలని, అది అబ్బురమే అని చెప్పేసి ఇంకా పార్వతీదేవి ఏం చేయలేక శివుడు తపస్సుకు వెళ్తుంటే నాదా మరి నాది తప్పైంది అంటుంది. తప్పైనా కూడా ఏం చేయలేము అనేసి అనుకుంటూ వెళ్తాడు. అన్ని పరిపరి విధముల కొన్ని కథలు చెబుతూ